హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 20 కోట్ల స్కామ్. 15 కోట్లు నాకు ట్రైనింగ్ మీద డబ్బులు వస్తే 20 కోట్లు నేను స్కామ్ 20 కోట్లు ఎందుకు చేస్తా? 200 కోట్లు 500 కోట్లు స్కామ్ చేయగలుగుతా. నా ఇంటెలిజెన్స్ నా మైండ్ నీకేం తెలుసు? స్కామ్ చేయాలంటే 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు చేస్తా, కానీ 15 కోట్లు నేను సంపాదించి 20 కోట్లు స్కామ్ చేయను కదా. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడికి 3 yearsలో ఓన్లీ ట్రైనింగ్స్ మీదే 15 కోట్లు వచ్చినాయి అంట. వీడు ఈ వీడియోలోనే కాదు ఫ్రెండ్స్, ఇంతకుముందు వేరే వీడియోస్లో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే 3 yearsలో వీడికి ఓన్లీ ట్రైనింగ్స్ మీద 15,70,00,000 వచ్చినాయి. ఆఫ్టర్ GST, ఆఫ్టర్ ట్యాక్స్, అది కూడా. మళ్ళీ ఏమో ఓన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో వీడు సంవత్సరానికి 5 కోట్లు సంపాదిస్తాడు. అంటే 3 సంవత్సరాలకి 15 కోట్లు. ఓన్లీ ట్రైనింగ్స్ మీద 15 కోట్లు, ఓన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో 15 కోట్లు, మొత్తం కలిపి వీడు 3 సంవత్సరాలకి 30 కోట్లు సంపాదిస్తాడు అనమాట. వీడు అడుగుతున్నాడు కదా ఫ్రెండ్స్, నేను 15 కోట్లు ట్రైనింగ్ల మీదే సంపాదిస్తాను, అలాంటిది 20 కోట్లు స్కామ్ ఎందుకు చేస్తాను అని. మరి నేను కూడా అదే అడుగుతున్నాను ఫ్రెండ్స్. వీడు 3 సంవత్సరాల్లో 30 కోట్లు సంపాదించేవాడు 20 కోట్లు స్కామ్ ఎందుకు చేశాడు? మరి సరే, 20 కోట్లు కాదు, నేను ఇవ్వాల్సింది 3 కోట్లే అని చెప్తున్నాడు. సరే, వీడి లెక్క ప్రకారమే వీడు ఇవ్వాల్సింది 3 కోట్లే అనుకుందాము. వీడేం చెప్తున్నాడు మళ్ళీ, ఈ స్కామ్ 2021ది, 2021లో నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఈ కేసులు ఇవన్నీ అని చెప్తున్నాడు. తర్వాత నేను స్కామ్లే చేయలేదు అని. అంటే 2021లో 3 కోట్లు తీసుకున్నవాడు వీడు 3 సంవత్సరాల్లో 30 కోట్లు సంపాదించిన వాడు 3 కోట్లు తిరిగి ఎందుకు ఇవ్వలేకపోయాడు ఫ్రెండ్స్? ఓన్లీ ట్రైనింగ్ల మీదే 3 సంవత్సరాల్లో 15 కోట్లు సంపాదించిన వాడు 2021 నుంచి ఇన్వెస్టర్స్ కి 3 కోట్లు, వాడి లెక్క ప్రకారం 3 కోట్లు తిరిగి ఎందుకు ఇవ్వలేకపోయాడు? అంటే వీడు చెప్పేవన్నీ అబద్ధాలు అని క్లియర్ గా తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా వీడేమంటున్నాడు ఫ్రెండ్స్, వీడంట 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు చేస్తాడంట స్కామ్ చేస్తే. 20 కోట్లు ఎందుకు చేస్తాను నేను స్కామ్? నా ఇంటెలిజెన్స్, నా మైండ్ మీకు తెలియదంట. ఒరే, నీ ఇంటెలిజెన్స్ ఏంటో, నీ మైండ్ ఏంటో నీ వీడియోలు చూస్తే అర్థమవుతుంది కదా. నీ యూట్యూబ్లో వీడియోలు, నువ్వు క్రియేట్ చేసే స్టోరీస్ చూస్తేనే అందరికి అర్థమవుతుంది. దాని గురించి నువ్వు స్పెషల్గా చెప్పుకోని అవసరం లేదురా. వీడి వల్ల మోసపోయిన ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళి కేసులు పెట్టి CCSలో అండ్ న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో వచ్చి వీడి గురించి మొత్తం, అండ్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year నుంచి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి వీడి స్కామ్లు ఇలా ఆగినాయి అనమాట. ఇంకా కంప్లీట్గా ఆగలేదు. ఇంత చేసినా సరే వీడు లాస్ట్ 1 year నుంచి మళ్ళీ 1 crore స్కామ్ చేశాడు. ఇవన్నీ లేకపోయి ఉన్నట్లయితే వీడన్నట్లు నిజంగానే 200 కోట్లో 300 కోట్లో 500 కోట్లో స్కామ్ చేసేసేవాడు. న్యూస్లో వచ్చి వీడి గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీడి స్కామ్లు ఇంత మాత్రంగా ఉంటున్నాయి అనమాట. లేకపోతే వాడి స్కెచ్ అదే అనమాట. 200, 300, 500 కోట్ల స్కాములు చేయాలనే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మనం 1 year నుంచి వీడి గురించి ఇంత చెప్తున్నా సరే లాస్ట్ 1 yearగా వీడు 1 crore స్కామ్ చేశాడు, అందరి నుంచి ఇంత డబ్బులు కలెక్ట్ చేశాడు అంటేనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. వీడి తెలివితేటలు, వీడి మైండ్, వీడి జనాల్ని ఎట్లాగా నమ్మిస్తాడు వీడి అబద్ధాలతోటి అనేది. మేము రీసెంట్గా లాస్ట్ ఇయర్ మోసపోయిన ఒక పర్సన్తో మాట్లాడటం జరిగిందండి. మేము అడిగాము, మేము ఇంత మొత్తుకొని వీడియోల్లో ఇన్ని ప్రూఫ్లు చూపించి చెప్తున్నాం కదండి, అయినా ఎందుకు మోసపోయారు, ఎలా నమ్మారు వాడిని అని అడిగాము. దానికి అతను ఏం చెప్పాడో తెలుసా ఫ్రెండ్స్, ఆ దరిద్రుడు అలా నమ్మించాడు మేడం. ఆ దరిద్రుడు పుస్తకాలు ఏవో చదువుతాడు అనుకుంటా, జనాన్ని ఎలాగ మాయ చేయాలి, ఎలా మోసం చేయాలి అనే దాని గురించి పుస్తకాలు చదువుతాడు అనుకుంటా, అందుకే ఇట్లాగా మాయ చేసి మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పాడు అతను. వీడి స్కాములు ఇంతటితో ఆగవు ఫ్రెండ్స్. వీడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా చేస్తూ వాడిని నమ్మే వాళ్ళు ఉంటే నమ్మించి మోసం చేస్తూనే ఉంటాడు. అందుకనే వాడి గురించి నిజాలు తెలియకూడదు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉండకూడదు అని యూట్యూబ్ ఛానల్ మీద మా మీద వాడు కేసు వేసి యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయించాలని వాడు చాలా ట్రై చేస్తున్నాడు. ఇలా వాడి గురించి చెప్పేవాళ్ళు లేకపోతే ఇంకా వాడు 200, 500 కోట్ల స్కాములు చేసుకోవచ్చు కదా హ్యాపీగా. ఇప్పటికైనా వీడి గురించి అందరూ తెలుసుకొని వీడి వల్ల ఎవరూ మోసపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.